ఇంతెందుకు, రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అన్యాయాలు, అతి దారుణమైన అన్యాయాలు ఈ తెలుగుదేశం పార్టీ, అందులో నీ భర్త చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సమయంలో, అలాగే నీ కొడుకు ప్రకటించబడినటువంటి ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కొన్ని వందల మంది మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, అదేవిధంగా వాళ్ళ మీద దారుణంగా అవమానించటాలు, ఆఖరు బట్టలు తీసి రోడ్డు మీద మీ తెలుగుదేశం వాళ్ళు కొడతా ఉంటే ఇంతవరకు ఒక్కళ్ళన్నా నీ భర్త కానీ నీ కొడుకు కానీ వాళ్ళు ఇది తప్పు, ఇలా చేయకూడదని వాళ్ళ మీద కేసులు పెట్టించారా? ఒక్కడినన్నా అరెస్ట్ చేయించారా? పసి కోనలే మైనర్ తేలినటువంటి చిన్న చిన్న బిడ్డల మీద అత్యాచారాలు చేసి చంపేశారే, వాళ్ళు అసలు వాళ్ళ మీద కేసు ఎక్కడైనా ఉందా? ఏమ్మా భువనేశ్వరి, ఒక్కసారన్నా నీకు ఈ మహిళల బాధ గోడు వినిపించదా? వాళ్ళు చిన్నవాళ్ళు నీ స్థాయి అంత ధనవంతులు కాకపోవచ్చు, మీలాగా ఓ పెద్ద మహానుభావుడైన ఎన్టీఆర్ కూతురు కాకపోవచ్చు, కానీ ఆ తల్లిదండ్రులకు పుట్టినటువంటి ఆ సంతానాన్ని వాళ్ళు అపురూపంగా పెంచుకుంటారు కదా. ఆడబిడ్డల్ని ఎంతో మర్యాదగా ఉండాలని కోరుకుంటారు కదా. ప్రతి ఆడబిడ్డ మర్యాదే కోరుకుంటుంది. అట్లాంటి బిడ్డల్ని ఎంత దారుణంగా ఈ తెలుగుదేశం పార్టీ, మీ నాయకత్వంలో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీలో వాళ్ళు కీచకుల్లాగా మారి ఆ మహిళల మీద అత్యాచారాలు, అన్యాయాలు, దారుణాలు, దాష్టీకాలు ఇన్ని జరుగుతూ ఉంటే రాష్ట్రంలో ఏమ్మా ఒక్కరోజు కూడా నీకు కనిపించలేదా? నీకు ఎవరో ఎప్పుడో, అది కూడా మీ పార్టీలో ఉన్నప్పుడు ఒకరు అన్నారని అది ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలు లాగుతూనే ఉన్నారే, అది ఇప్పుడు నువ్వు కూడా అదేగా లాగుతున్నావు. నీ భర్త నీ కొడుకు అదే వాడుకున్నారు. నా తల్లికి అవమానం జరిగిందని ఆయన, నా భార్యకి అవమానం జరిగిందని నేను ఏడవను కూడా ఏడ్చాడు కదా. దొంగ ఏడుపు అదో పెద్ద డ్రామా క్రియేట్ చేశారు కదా అసెంబ్లీలో కూడా. బయటకు వచ్చి ఇంకొక సినిమా చూపించారు కదా. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలక్షన్లో అది వాడుతూనే ఉన్నారు కదా. ఇంత నీచంగా స్త్రీని, తన భార్యని ఒక బయట పెట్టి రాజకీయ ప్రయోజనం కోసం ఈ విధంగా వ్యాపారం చేస్తున్నటువంటి నీ భర్త ఎంత దుర్మార్గుడో, నీ కొడుకు ఎంత నీచుడో, మరి నీ పెంపకంలో ఎందుకు ఈ విధంగా తగలడ్డారో కూడా మాకు అర్థం కావట్లేదు. అంత నీచంగా బిహేవ్ చేస్తూ ఆడవాళ్ళ మీద కనీస గౌరవం లేనటువంటి నీ భర్త, నీ కొడుకుని దండించాల్సింది పోయి నీకేదో జరిగిందని చెప్పి ఇప్పుడు వచ్చి బయట మాట్లాడుతూ ఉంటావా? ఇది న్యాయమేనా? ఈ ప్రశ్న మిమ్మల్ని వేస్తున్నాము. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఆడబిడ్డల మీద జరుగుతున్న అన్యాయాల గురించి ఒక్కసారి మాట్లాడండి. నాకు జరుగుతున్న అన్యాయం గురించి ఒక్కసారన్నా కనీసం ఎందుకు ఆమె జోలిపోతారు అని ఒక్క మాట మీరు ఎప్పుడన్నా మాట్లాడారా సపోర్టుగా? ఏనాడు లేదు కదా. మీకు మీరే ఈ విధంగా సపోర్ట్ ఇచ్చుకుంటే, సమర్థించుకుంటే అమ్మా అది నవ్వులాటగా ఉంది తప్ప ఇక్కడ రాష్ట్రంలో ఎవరు కూడా నవ్వుకుంటున్నారు. మీ మీద సానుభూతి కించిత్తు కూడా లేకపోగా మీరు కూడా అబద్ధాలతో చేరి మాట్లాడుతున్నారని అందరూ కూడా నవ్వుకుంటూనే ఉన్నారు రాష్ట్రంలో. ఇంకా అలాగే వైఎస్ఆర్ గారి కుటుంబం గురించి కూడా మీ వాళ్ళు ఎంత నీచమైన వ్యాఖ్యలు చేశారమ్మా. వారి కుటుంబం గురించి, ఆ స్త్రీల గురించి, షర్మిల దగ్గర నుంచి, విజయమ్మ గారి దగ్గర నుంచి, భారతి గారి వరకు కూడా ఎంత హీనంగా ఇప్పటికి కూడా చేస్తున్నారు కదా. నీచమైన బొమ్మలేసి ఎన్ని రకాలుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు కదా. మరి ఒక్కసారన్నా నీ కొడుకు ఆ సంస్కారం నేర్పించావా భువనేశ్వరి? ఒక్కసారన్నా కూడా ఈ విధంగా కుటుంబంలో ఉండే స్త్రీలను ఎందుకు మీరు బయటకు లాగుతున్నారు? ఎందుకు దారుణంగా వాళ్ళని ఈ విధంగా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారని ఒక్కసారన్నా మందలించావా? నిజంగా ఇంకొక తల్లి అయితే, నాలాంటి తల్లి అయితే చెప్పు తీసుకొని పళ్ళని రాలగొట్టేదనమాట. ఎందుకంటే ఇట్లాంటి పనికిమాలిన స్త్రీలందరూ తల్లుల్లాంటి వాళ్ళు, చెల్లెల్లాంటి వాళ్ళు, పరాయి స్త్రీలు, అలాంటి వాళ్ళని గౌరవించాల్సింది పోయి ఈ విధంగా వీధుల్లో పెట్టి వాళ్ళ ఫోటోలు ఇష్టం వచ్చినట్టు మార్ఫింగ్లు చేసి అసహ్యకరమైనటువంటి బొమ్మలతో చేస్తూ ఉంటే ఇది నువ్వు భరిస్తున్నావా, లేకపోతే నువ్వు కూడా ఎంకరేజ్ చేస్తున్నావా? అట్లా చేయండి అని దీని గురించి మాట్లాడమ్మా భువనేశ్వరి. ఫస్ట్ నువ్వు ఆ స్త్రీలు కదా, మనకంటే కూడా ఇంకా గౌరవమైన కుటుంబంలో ఉన్నవాళ్లే కదా. అట్లాంటి స్త్రీల గురించి అసభ్యంగా నీ కొడుకు, నీ భర్త ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా వాళ్ళని వ్యక్తిత్వ హననం చేస్తూ ఉంటే మీ నోరేమైందమ్మా? మీరెందుకు వాళ్ళని మందలించట్లేదు? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే అత్యాచారాలు, అన్యాయాలు, దాడులు, మరి ఇవన్నీ దారుణాలు జరుగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఇది ఇట్లా పెడితే ఇంకొక పాయింట్ మనం మాట్లాడుకుందాం. ఏంటంటే ఇంకొక మాట మీరు అన్నారు,
ఇది ఫస్ట్ పాయింట్. ద్రౌపదిని అవమానం చేసినట్టు నన్ను చేశారు. నిన్ను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా అవమానం చేయలేదు. చేసిందంతా కూడా మీ భర్త, మీ కుమారుడు అనేది. ఇక రెండో పాయింట్, మీ భర్త మాట ఇస్తే తప్పరా? అసలు ఎంత జోక్ ఇది, జోక్ ఆఫ్ ఇయర్. నిజంగా ఈ సంవత్సరానికి అతి పెద్ద జోక్ ఏంటంటే ఇదే. దీన్ని నిజంగానే మార్కెట్లో పెడితే బ్రహ్మాండం ప్రైజ్ కూడా వస్తుంది, దీనికి బహుమతి కూడా వస్తుంది. ఎందుకంటే మాట ఇస్తే తప్పరు అనే మాట ఎవరికి వర్తిస్తుందమ్మా? అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వర్తిస్తుంది, ఎన్టీఆర్ గారికి వర్తిస్తుంది, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుంది ఆ మాట అనేది. మాట ఇస్తే తప్పుతామనేటువంటి మాట ఎవరికి వర్తిస్తుందంటే నీ భర్తకే వర్తిస్తుంది. అది చంద్రబాబు నాయుడు ఇన్నేళ్ల పరిపాలన, 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్న, 40 ఏళ్ల ఇండస్ట్రీ, ఇన్ని సంవత్సరాల పరిపాలన, ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏ ఒక్కసారైనా సరే అతను ఇచ్చిన హామీ నెరవేర్చాడా? ఏ ఒక్కటి చెప్పమ్మా. ఆయన ఏ హామీ నిలబెట్టుకున్నాడో, ఆ మాట ఇస్తే తప్పుడు కాదు, అసలు ఏ మాట నిలబెట్టుకున్నాడో ఒక్కటి మాకు చెప్పగలిగితే పబ్లిక్గా, అది పబ్లిక్గా ప్రజలు యాక్సెప్ట్ చేస్తే నిజమే ఆయన ఈ మాట మీద నిలబడ్డారని అంటే మేము కూడా ఒప్పుకుంటాము. ఏ ఒక్క మాట అయినా. ఇంతెందుకు, లాస్ట్ ఎలక్షన్స్ 2014 ఎన్నికల్లో ఆయన 600 హామీలు ఇచ్చారు. సరే అవన్నీ కూడా మర్చిపోయారు అనుకుందాం, జనాలు మర్చిపోరు, వాళ్ళకు ఉంటాయి మనసులో. మొన్న ఎన్నికలే కదా రీసెంట్గా 2024 ఎలక్షన్స్లో ఎన్ని హామీలు ఇచ్చారమ్మా? దాదాపు 143 హామీలు ఇచ్చారు మొన్న ఎలక్షన్లో కూడా. అందులో కూడా ఈ సూపర్ 6, సూపర్ 7 అనేది చాలా హైలైట్ చేసుకున్నారు. ఇంకేంటి, మేము గవర్నమెంట్ రాగానే ఫస్ట్ సంతకం అదేనని చెప్పి అన్నారు. కానీ అందులో ఎన్ని అమలు చేశారు? మిగిలినన్నీ వదిలిపెడదాం మనం. మీరు మహిళల గురించే మాట్లాడారు కనుక ఆ మహిళలకు జరుగుతున్న అన్యాయం ఏంటో, మహిళలకి మీ ఆయన ఎన్ని హామీలు నిలబెట్టారో వాటిని గురించే మనం మాట్లాడదాం ఇప్పుడు. 18 ఏళ్ళు దాటినటువంటి ప్రతి మహిళకు కూడా 1500 చొప్పున ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పి ఎవరమ్మా ప్రకటించింది? చంద్రబాబు నాయుడే కదా ఎలక్షన్ ముందు. పెద్ద హామీ కదా. మరి ఆడబిడ్డ నిధి ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి మీ ఆయన చెవి మెలేశారా ఎప్పుడైనా సరే? ఆయన అడిగారా మీరు హామీలు ఆయన నిలబెట్టుకుంటారని మాట అంటున్నారే. ఉచిత విద్యుత్ హామీ ఎవరిదమ్మా అసలు? ఉచిత విద్యుత్ హామీ చంద్రబాబుదా? ఇంతకంటే అబద్ధం, పచ్చి అబద్ధం ఇంకేమన్నా ఉంటుందా భువనేశ్వరి? ఎందుకు ఈ విధంగా మీరు కూడా దిగజారిపోతున్నారు వాళ్ళలాగానే? మిమ్మల్ని మీరంటే ఇప్పటికి కూడా నాకు గౌరవం ఉంది, మా అమ్మాయిగా మేము అభిమానిస్తాం. కానీ ఈ విధంగా పచ్చి అబద్ధాలు మీ ఆయన కాపాడుకోవటం కోసం ఇంత పచ్చి అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఉందా? ఇదే నిజంగా సపోర్ట్ ఆ రోజు ఎన్టీఆర్ గారికి ఉంటే, కూతురుగా నువ్వు ఇచ్చుంటే ఆయన బతికుండేవాడేమో ఇప్పటిదాకా. కానీ ఒక్కరోజు కూడా నీ తండ్రికి నువ్వు సపోర్ట్ ఇవ్వలేదే. ఈరోజు చంద్రబాబు నాయుడు దుర్మార్గ పరిపాలన, దుష్ట పరిపాలన, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం, నీ కొడుకు రాజ్యాంగం, ఈ దరిద్ర పరిపాలన సపోర్ట్ చేయడానికి నువ్వు మళ్ళీ ప్రజల్లోకి వచ్చావా? వీటికి సమాధానాలు చెప్పు ముందు మరి.